హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్ యూ. ఈరోజు ముచ్చట వచ్చేసి ఏంటంటే డెలివరీ బాయ్ గురించి. మనం ఏదైతే కొరియర్ బుక్ చేస్తామో డెలివరీ బాయ్ ఎండల వటక ఏ ఊళ్ళో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ విదేశాల్లో ఉన్నా డెలివరీ బాయ్ ఎండల వటక ఎండ ఎట్లా కొడుతుంది ఫ్రెండ్స్, దాని గురించి ఈ వీడియో. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఈరోజు డెలివరీ బాయ్ గురించి వీడియో యూట్యూబ్లో ఫుల్ వీడియో వస్తుంది, చూడండి. ఓకే, వెహికల్ వేసుకొని ఎండల వటక హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటూ మన ఇంటి దగ్గర వస్తాడు డెలివరీ బాయ్. ఆయన వచ్చినప్పుడు డెలివరీ చేశాక ఆయనకు అమౌంట్ ఇచ్చాక పో అని చెప్పకండి. కొద్దిగా మంచి నీళ్ళు, చల్ల నీళ్ళు ఇవ్వండి వాటర్ తాగడానికి. ఓకే, దేవుడు అనేది మన ఇంటికి డెలివరీ బాయ్ మన ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వచ్చి ఇచ్చిపోతున్నాడు అంటే అతనికి మంచి నీళ్ళు కొద్దిగా ఇవ్వండి తాగడానికి. ఓకేనా, ఎండల పట్టుక డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి డెలివరీ బాయ్ వీధిలో గల్లీలో ఉంటే ఎతికి ఫోన్లు చేసి మన ఇంటి దగ్గర వచ్చి డెలివరీ బాయ్ తెచ్చి ఇస్తాడు. ఇచ్చినాక 10 నిమిషాలు కూర్చుని పెట్టి చల్లని వాటర్ ఇవ్వండి, తాగుతాడు. 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చున్నాక నిదానం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చేయండి 1 టైం. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 6 o'clock వరకు చేయండి డెలివరీ బాయ్ గురించి. ఎందుకంటే ఎండలు విపరీతంగా కొడుతున్నాయి కదా, దాని గురించే వీడియో. మీకు ప్రతి ఒక్కరికి డెలివరీ బాయ్కి చెప్పేది 1 టైం, ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఎండాకాలంలో. ఓకే, ఇప్పుడు 1 month ఉంది, ఎండ దబాయించుంది, దాని గురించి మీకు చెప్తున్నా. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఈ రోజు డెలివరీ బాయ్ గురించి వీడియో. ప్రతి ఊళ్ళల్లో, ప్రతి గ్రామాలలో రోడ్లు మంచిగా లేకపోతే, ఇప్పుడు రోడ్డు వరకు నడుస్తుంది కదా, రోడ్లు మంచిగా లేకపోతే కింద మీద వాడిపుట పోయి డెలివరీ బాయ్ డెలివరీ చేసి ఇంటి దగ్గర పోయి డెలివరీ ఇచ్చి మళ్ళీ వేరే వాళ్ళకి పోయి డెలివరీ ఇవ్వాలి. దాని గురించే ఈ వీడియో. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఈ రోజుల్లో డెలివరీ బాయ్ మనకి ఏమన్నా కావాలన్నా ఉంటా ఫోన్లో బుక్ చేస్తున్నాం కదా డెలివరీకి, దాని గురించే చెప్తున్నా. ప్రతి ఒక్కరికి డెలివరీ చేసేవాళ్ళు ఇంటి దగ్గర వచ్చి తీసుకొని 5 నిమిషాలు నీళ్ళు తాగి కస్టమర్ కేర్. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, డెలివరీ బాయ్ మన ఇంటి దగ్గర వచ్చినప్పుడు కనీసం 10 నిమిషాలు కూర్చుని పెట్టి మంచి వాటర్ ఇవ్వండి తాగడానికి. ఓకే, ఎందుకంటే దేవుడు అనేది పుణ్యం చేసుకుంటాడు, ఎండల పట్టుక కష్టపడుతుంటాడు కదా డెలివరీ బాయ్. దాని గురించే ఈ వీడియో. ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో అయితే 24 hours. ఓకే, డెలివరీ బాయ్ ఎక్కడంటే హైదరాబాద్లో తెలుసు కదా, గల్లీలో తిరగవలసి వస్తుంది. పల్లెటూళ్ళల్లో కూడా హైదరాబాద్ నుంచి రావాలి, మళ్ళీ సామాన్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి పేర్ల మీద చూడాలి, ఇవ్వాలి, రావాలి అనేది డెలివరీ బాయ్ గురించి ఈ వీడియో. ఓకేనా, నేను కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, డెలివరీ బాయ్ వెహికల్ వేసుకొని ఇంటింటికి పోయి వీధి గల్లీ తిరిగేటప్పుడు ఆలోచన, ఎండ చాలా కొడుతుంది, హెల్మెట్ పెట్టుకున్నాను కూడా లోపల గర్మి అవుతుంది. ఓకే, హెల్మెట్ పెట్టుకోండి, ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలి డెలివరీ బాయ్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే హెల్మెట్ నుంచి మీకు ఫైన్ పడది. ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు హెల్మెట్ ఏడుంది, ఆర్సీ కార్డు ఏడుంది, సి బుక్ ఏడుంది, లైసెన్స్ ఏడుంది, ఇవన్నీ అడుగుతారు కదా. పల్లెటూళ్ళల్లో వచ్చేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకే, సిటీలో అయితే అన్నీ చెక్ చేస్తారు, సిటీ దాటాక కూడా పెట్టుకోవాలి డెలివరీ బాయ్. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఈ రోజుల్లో డెలివరీ అనేది వీధులకు గల్లీకి వస్తుంటుంది కదా, దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే, డెలివరీ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో డెలివరీ బాయ్, దాని గురించి ఈ వీడియో. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, తెలంగాణలో ఏడ ఉన్న మూలకు వచ్చి ఇస్తాడు డెలివరీ బాయ్. ఓకే, దాని గురించి ఈ వీడియో. అందరికీ మరొకసారి చెప్తున్నా, శేఖర్ కొడంగల్ ఐడి కంపల్సరీ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొద్ది ముచ్చట్లతోటి మేము ముందుకు వస్తున్న మంచి కంటెంట్లతోటి. ప్రతి ఒక్కరికి చెప్పేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్న, ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తెలుసు కదా, నాకు అన్ని వీడియోలు ఉంటాయి. మీ శేఖర్ కొడంగల్ ఎలాంటి వీడియోలు వేస్తే ప్రతి ఒక్కరికి 5 నిమిషాలు నా వీడియో తీస్తే నా వీడియో చూస్తే మీతో ఉన్న ప్రాబ్లం అన్నీ వెళ్ళిపోతాయి. అలాంటి నవ్వు తెప్పిస్తాను నేను వీడియో. ఓకే, చాలామంది కామెడీ ఫన్నీ వీడియోలు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. నేను దాని గురించే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మన ఇంటికి డెలివరీ బాయ్ వచ్చినప్పుడు 5 నిమిషాలు కూర్చుని పెట్టి మంచి నీళ్ళు ఇవ్వండి, తాగి 5 నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. ఓకే, వాళ్ళ డ్యూటీ టైం చెప్తున్నాను, ఉదయం 9 గంటల నుంచి 11 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. ఇలా చెయ్యండి ఎండాకాలంలో. 1 month ఉంది కదా, ఎండ గురించి చెప్తున్నా. నేను ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, ఏం ఎండ అనేది, అది వైరల్ అయింది. ఓకే, దాని గురించే ప్రతి ఒక్కరికి డెలివరీ బాయ్కి మీరు ఆలోచన చేసి డెలివరీ, ఎవరైతే వీధికి తిరుగుతుండవో ఎండ, నీవు హెల్త్ ఖరాబ్ అయితే వాళ్ళు డెలివరీ తీసుకున్న వాళ్ళు నీకు వచ్చి చూపెట్టారు. నీ ఆరోగ్యంతో ఉంటే 4 రూపాయలు సంపాదించుకుంటాం. ఓకేనా, నేను చెప్పేది అదే ప్రతి ఒక్కరికి. ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్. కంపల్సరీ బెల్ బటన్ వత్తండి. కింద మీ నవ్వుపు శేఖర్ నాతో రెబాల్. మర్చిపోయిన డెలివరీ బాయ్
ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటాడు కదా, వాట్సాప్లలో ఫోన్ చేస్తాడు, నార్మల్ కాల్ చేస్తాడు, కొద్దిగా బిజీ ఉంటారు, కాల్ లేపుతలేరని మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి వాపస్ రిటర్న్ చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. ఒక 5-6 నిమిషాలు వెయిట్ చేసి వాళ్ళు తీసుకున్నకుంటే వెళ్ళిపోండి, వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు వెళ్ళిపోకండి. ఓకే, డెలివరీ బాయ్ గురించి ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో జరిగే సంఘటన ఇదే. కాల్ చేస్తే కాల్ లేపుతలేరు, నేను రిటర్న్ కొనబోయినా అనేది తప్పు. డెలివరీ బాయ్ చేసేది వాళ్ళు వచ్చినంత వరకు వెయిటింగ్ చేయి, తీసుకుంటే వాళ్ళ ఇష్టం, తీసుకున్నకుంటే వాళ్ళ ఇష్టం, తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇది డెలివరీ బాయ్ గుర్తుపెట్టుకునే మాట. ఓకే, బాయ్.